అయితే మనం దుబ్బ ప్రాంతం నుంచి ఈ గణేష్ శోభయాత్ర అనేది ప్రారంభం అవుతుంది. ఆ రథాన్ని ఈ వెడ్లనే లాగడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్లున్నాయి. ప్రతి ఎడ్ల ద్వారా ఈ రథాన్ని లాగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఎడ్లే ఆ రథాన్ని లాగుతూ దుబ్బా ప్రాంతం నుంచి వినాయక్ నగర్ వరకు కూడా ఈ ఎడ్లే ఆ రథాన్ని లాగుతూ తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ఎడ్లకు సంబంధించిన వివరాలు, మరి వీటికి ఆహారం ఏం పెడతారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఎడ్లు అనేటివి ఇక్కడ తీసుకొస్తున్నారని చెప్పేసి ఇలా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకాష్ యాదవ్, గోర్ మోసరా మండల్, గోవూరు నుంచి వచ్చినాం మేము. మేము ఫస్ట్ సార్ ఈ సంవత్సరం ఫస్ట్ సార్ వచ్చినాం. మా ఊర్లో చేస్తాం, ఎడ్ల పొలాలు అక్కడిక్కడ చేస్తాం మేము. కానీ వినాయక చవితి అంటే ఇప్పుడు మా ఇన్ఫర్మేషన్ ఈసారి మాకు ఫస్ట్ సార్ ఇచ్చారు. వాళ్ళు మాకు ఇక్కడ రిలేషన్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు ఇట్లా ఎడ్లతో దింపుతామంటే వచ్చినాం. మరి ఇక్కడ నుంచి దాదాపుగా వినాయక్ నగర్ అంటే చాలా దూరమే. మరి మధ్యలో దాన ఏమన్నా పెడతారా ఎడ్లకి? విలేజ్ సిటీ వాళ్ళు పెడతారట, వాళ్ళు అన్నారు పెడతారట. గేదెలకు నోరులేని జీవరాశి కాబట్టి ఏమన్నా సౌకర్యం చేస్తాము, పెడతాము, దానా పెడతాము, కల్లి పెడతాము అని చెప్పి ఒకసారి రావడం ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉన్నది. మాకు ఎడ్లు గోదలు ఉన్నందుకు మాకు వ్యవసాయదారులకు మాకు సంతోషం అనిపిస్తున్నది. ట్రాక్టర్ ఉన్నా, కారు ఉన్నా మా కిందనే అనిపిస్తున్నాం. మాకైతే మా మట్టుకు మా కింద మాకు రైతు పరంగా మాకు ఎడ్లు ఉంటేనే సంతోషం అని మాకు అనిపిస్తున్నది. ట్రాక్టర్ ఉన్నది ఏది ఉన్నా కానీ దాని కిందనే ఎడ్లే ఎడ్లు ఉన్నంత సంతోషంగా మాకు ఏది ఉన్నా కానీ వేస్ట్ అనిపిస్తుంది అట్లా. ఓకే, చూస్తున్నారు, మొదటిసారి వచ్చిన వాళ్ళు అయితే మాట్లాడారు. చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ గణేష్కి ఈ అవకాశం లభించడం మాకు అదృష్టం అంటున్నారు. మరి దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. తాత, ఈ ఎడ్లు గణేష్ రథం ఏదైతే లాగడం అనేది ఆనవాయితీగా వస్తుంది, ఎంత నుంచి దీంట్లో? మేము 7-8 సంవత్సరాల నుంచి కడుతున్నాం. 7-8 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నారు ఎడ్లు. మరి ఏ విధంగా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది ప్రతిసారి? మాకు మంచిగా అనిపిస్తుంది అని కడుతున్నాం. ఎన్ని ఎడ్లను తీసుకొస్తారు తాత? నేను 2 తెస్తాను. 2 తెస్తారు. అంటే వీటికి ఎట్లా మధ్యలో ఏమన్నా దాన లాంటిది ఏమన్నా పెడతారు? పెడతారు. ఏం పెడతారు? పల్లి పిండి, సుండి పెడతారు.